పింఛన్ తీసుకున్నారు ఈ రోజు? తీసుకున్నాను. ఎంత వచ్చింది ఈ రోజు? 7,000 వచ్చినాయండి. 7,000 వచ్చింది. సంతోషమేనా మరి? సంతోషం. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. మరి గత 3 నెలల నుంచి పెన్షన్ మీ ఇంటి దగ్గరకు రాలేదు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఏంటి? చాలా ఇబ్బందులు పడాము. బ్యాంక్ కాడికి పోయి తిరిగి చాలా ఇబ్బందులు పడాము. 2 నెలలు ఆ తర్వాత ఏజెంట్లు ఇచ్చారులే. 2 నెలలు ఇబ్బందులు పడాము అంతే. ఇప్పుడు ఇంటికి వచ్చింది కదా మరి? ఇప్పుడు ఇంటికి వచ్చింది. మరి గతంలో పెన్షన్ 3,000 ఉండేది, ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. ఎలా ఉంది? బాగానే ఉంది. సంతోషం. సంతోషమేనా? ఈ పెన్షన్ మీరు ఎలా ఉపయోగించుకుంటారు? ఇక ఏదైనా అవసరాలకి, ఏదో తినటానికి, బిళ్ళలకి, మా బుట్టలు ముసలి బిళ్ళలకి ఆడికి కావాలి. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన చేతితోనే పింఛన్ డబ్బులు లబ్ధిదారులకు ఇచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషమే అనిపిస్తుంది. సంతోషం. ఈరోజు ఒకేసారి 7,000 పింఛన్ ఇవ్వడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదేనండి, ఇస్తే మంచిదే కదా. ముసలోళ్ళు ఉంటారు కదా, ఇస్తే మంచిదే. అదే నాకు రాలేదు అనుకున్నా, నేను వస్తుందని ఆశతో ఉన్నా ఈ నయాంలో. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన చేతుల మీద పింఛన్దారులకి పింఛన్ ఇవ్వడం జరిగింది, దీన్ని ఎలా భావిస్తున్నారు? మంచిదే కదండి. ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు, ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. ఈయన ఇచ్చారు కదా, ఈయన రావాలని కోరుకున్నాం. ఆయన వచ్చాడు, నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన వచ్చినందుకు. చాలా ఆనందంగా కూడా ఉంది. బాగుంది, బాగుంటుంది. ఇంకా అమరావతి బాగుంటుంది, రాజధాని బాగుంటుంది, మాలాంటి వాళ్ళకి బాగుంటుంది. అంతా మంచిగానే ఉంటుందని అనుకుంటున్నాం. ఒక సామాన్య కుటుంబంలో ఒక సామాన్య వ్యక్తిలాగా మంచం మీద కూర్చొని టీవీ కూడా తాగారు అక్కడ. అవును, చూశాను, నేను టీవీలో చూశాను. పొద్దున్నే టీవీలో చూసి 6ంటికే వచ్చి పెన్షన్ ఇచ్చారు, చూశాను. మాది అరబాలమే. బాగుంటుంది, అంతా బాగానే ఉంటుంది. ఆయన వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. గతంలో 3,000 పెన్షన్ ఇచ్చారు, ఇప్పుడు 4,000 చేశారు, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది అయ్యా. ఆ 3,000 కూడా 3 సంవత్సరాలకు కదా ఇచ్చింది ఆయన. ఈయన ఒక్కసారి 4,000 చేశారు, చాలా బాగుంది. ముసలాళ్ళు అందరూ బాగా చాలా సంతోషంగా ఉన్నారు. 4,000 ఈ నెలలో 7,000 తీసుకుని వాళ్ళు ఇంకా ఆనందంగా ఉన్నారు. చాలా బాగుంది అయ్యా. ఈ పెన్షన్ డబ్బులు ఎలా ఉపయోగపడతాయి అంటే మీరేం చెప్తారు? కొంచెం అందరికీ ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు, మందుల కంటే కొంచెం ఎక్కడికన్నా వెళ్ళాలంటే బిడ్డలను అడిగి తీసుకోలేం అయ్యా. అన్నిటికీ పిల్లల్ని అడగాలంటే అడగలేం కదా. ఇప్పుడు నాకు భర్త చనిపోయాడు, అన్నిటికీ నేను పిల్లోడి మీద ఆధారపడలేను కదా. నాకు అవసరాలకు ఏదన్నా కావాలి, ఎక్కడికన్నా ఏదన్నా ఊరు వెళ్ళాలి, లేదంటే గుడికి వెళ్ళాలి అంటే మరి ఇలాంటి పెన్షనే కదా మాకు ఆధారం, ఇంకేం లేదు కదా మాకు. పెన్షన్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ముందుగా చెప్పారు, రేపు నుంచి మారిన చంద్రబాబు నాయుడుని చూస్తారని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలా అన్నారు, దీనిపైన మీ అభిప్రాయం? ఏముంది, ఆయన చూసాం కదా, పోయిన ఆయన చూసాం కదా. అందుకని నేను జనం ఏమనుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని ఆయన అనుకున్నాడు. ఈయన ఏంటంటే మనుషుల కష్టాలు తెలిసి, అందరినీ కష్ట సుఖాలు తెలిసి అందరికీ మంచి చేయాలనుకుంటున్నాడు. నెలలో ఒకేసారి 7,000 పింఛన్ ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలాగే అనిపిస్తుంది అంటే పోయిన నెలలో 3,000 అంటగా అయ్యి కల్పిస్తున్నాడంట. 7,000 సంతోషమేనా? సంతోషం కాకుండా ఎట్టుంటాం? చంద్రబాబు వస్తున్నా పర్లేదు, సైకిల్ కేసాము, చంద్రబాబు అన్నను గెలిపించాము. మరి గత ప్రభుత్వంలో 3,000 పింఛన్ కదా, ఇప్పుడు 4,000 చేశారు. 4,000 చేశాడు, గెలిచాడనే పర్లా. మరి గత 3 నెలలు కూడా పింఛన్ తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడ్డారు కదా మీరు సచివాలయానికి వెళ్ళి, ఇప్పుడు ఇంటికే పింఛన్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? పర్లా ఇస్తాడంట సాయంత్రం లోపల కన్యపకండి. కాదమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పింఛను ఆయన చేతుల మీద కానీ పింఛన్ ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాగుందో బాగానే అనిపిస్తుంది. ఇచ్చాడు పింఛన, పర్లేదు, పరిపాలన బాగానే చేస్తున్నాడు. ఇంకా మరి ఉండే వాళ్ళకి ఇల్లులు, వాకిళ్ళు, లేని వాళ్ళకి చోట్లు అవన్నీ కూడా పరిపాలన చెయ్యాలి గెలిచినందుకు. ఇంకా అది స్వయంగా ఆయన చేతి మీద పింఛన్ ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? సంతోషమే. మరి ఇచ్చాడుగా, మరి అట్టాగా మాకు ఇల్లులు కూడా లేవు, లేనప్పుడు ఇల్లులు కూడా రావాలి. మరి అది కూడా కట్టిస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. అందుకే మరి కట్టియాలి, అందుకు గెలిపించాం కాబట్టి చంద్రబాబు అన్ననే. కాదమ్మా, ఇప్పుడు మీరు పెన్షన్ తీసుకుంటున్నారు కదా, ఆ పెన్షన్ డబ్బులు మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి? అద్దెలు కట్టుకుంటున్నాం, ఇల్లులు అద్దెలు కడుతున్నాం. ఇల్లులు అద్దెలు కట్టుకోవటం మాకు బాగా లేకపోతే ఇదిగో డబ్బులు షుగర్లు బొగర్లు కుంటే మందులు ఆడుతున్నాం. ఇంటి అద్దె ఇప్పుడు 2,500. మాకు తిండి ఏయన్నా మందులకి బొందులకి వాడుకోవటం, పత్తి చేయటం, పత్తికారుల తిండి తినటం
సరే ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది, మీ అభిప్రాయం ఏంటి? పెన్షన్లు ఇవ్వటం ఇది ఒక చరిత్రాత్మకమైన విషయం అండి. గతంలో కూడా చంద్రబాబు 200 దాన్ని ఏకంగా ఒక్కొక్కసారి 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశాడు. మళ్ళీ 1000 రూపాయలు దాన్ని మళ్ళీ 3000 ఇస్తానన్నాడు. 3000 ఇస్తానని ఆయన గెలిస్తే 2019లో అప్పుడే 3000 వచ్చాయి. కాకపోతే ఆ జగన్ గెలవటం మూలాన ఆయన 3000 ఇవ్వకుండా 250 కాడికి అట్టా 5 సంవత్సరాలు గడిపి 5 సంవత్సరాలకి ఇచ్చాడు ఆయన 3000. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు నేను 4000 ఇస్తాను అని మళ్ళీ అది కాకుండా కూడా ఏప్రిల్ నుంచి కలిపి 3 నెలలకు కలిపి 3000, 4000, 7000 ప్రజలకు ఇచ్చాడంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం అని ప్రతి వాళ్ళు అనుకునేది. ఇది ఎక్కడైనా ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చాలా అందరూ ఒక మాదిరి వాళ్ళు ఉండరు కదా, నిరుపేదలు కూడా ఉన్నారు. నిరుపేదలు మందులు మరి వయసు పెరిగిందంటే బీపీలని, షుగర్లని ఒకటి వస్తున్నాయి. ఒళ్ళు నొప్పులని, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇట్లా ఈ డబ్బులు వాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నాయి మందులకి. ఏది పిల్లల మీద ఆధారపడకుండా కన్నోళ్ళ మీద ఉపయోగపడుతున్నాయి. చాలా బాగుంది. ముందు కూడా బాగానే ఉంటుంది. గవర్నమెంట్ బాగా చేసిద్ది, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. టాకింగ్ బాగానే ఉంది. సార్, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి సామాన్యులకి పెన్షన్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి పరిణామం అండి ఇది. ప్రజల్లోకి రావటం అనేది చాలా మంచి పరిణామం. ప్రజల మధ్యలోకి వచ్చి ఏనాడు మరి ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో అంతకుముందు ఈయన చేసినా అంతకుముందు ఇట్లా రాలేదు. ఇప్పుడు మాత్రం చొరవ తీసుకొని జనంలోకి వచ్చి బాగా చేస్తున్నారు. ఇలా మంత్రులు కూడా అలాగే అందరూ కూడా ప్రజల్లో తిరుగుతూ ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా 20 రోజులు ఏమో అయింది. బాగా చేస్తారని, గవర్నమెంట్ బాగా చేస్తుందని ప్రజలు బాగా నమ్ముతున్నారు. ఒక సామాన్య కుటుంబంలో ఒక సామాన్యుడిగా వచ్చి మంచం మీద కూర్చొని టీ కూడా తాగారు. అవునండి, అదొకటి. ఈ మంత్రివర్గంలో పాలకోలు ఎమ్మెల్యే ఉన్నాడు, నిమ్మల రామనాయుడు అని. పొద్దున్న టీవీలో చూసాము. వృద్ధులకి పెన్షన్ ఇచ్చి ఆయన చేతుల మీదుగా వాళ్ళ పాదాలు కడిగి పాదాభివందనం చేసి పాదాలు కడిగాడు. కొంతమంది వాళ్ళు వద్దంటే, అమ్మ నేను మీకు మనవల లాంటి వాడిని, మీకు సేవ చేయటం మూలాన మీ వల్లే మేము వచ్చాము ప్రజానాయకుడిగా, నేను సేవ చేస్తాను అని చేయటం అది ఒక పెద్ద విషయం. సార్, చంద్రబాబు నాయుడు గారు ముందుగానే చెప్పారు ఇక నుంచి మారిన చంద్రబాబు నాయుడు చూస్తారని. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా అన్నారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకన్నాడంటే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంటు ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి 53 రోజులు జైలులో పెట్టి చాలా చిత్రహింసలు పెట్టింది, చాలా కేసులు బనాయించింది. వాళ్ళ పార్టీ నాయకుల మీద కూడా. ఈయన్నే కాదు, వాళ్ళ నాయకుల్ని ఇబ్బంది పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు. అందుకని ఈయన మా చంద్రబాబుని చూస్తారు మీరు అని ప్రకటించడం జరిగింది. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే మీరేం చెప్తారు? ప్రజలు ఇబ్బంది పడ్డారండి వైసీపీ గవర్నమెంట్లో, చాలా ఇబ్బంది పడ్డారు. అసలు పబ్లిక్గా మాట్లాడాలంటేనే మాకు భయం వేసింది. మేమే చాలామంది రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఏ కేసు బనాయిస్తారు, లేదంటే ఏదన్నా మాట్లాడితే పింఛన్ మీకు వచ్చే పథకాలు తీసేస్తాము, మీ పింఛన్ తీసేస్తాము, మీ రేషన్ కార్డు కట్ చేస్తాము అని బెదిరించటం. వీడు మన పార్టీ కాదనుకుంటే అట్లా బెదిరిస్తే ఎవరు ఏం మాట్లాడతారు? ఎవరి కాళ్ళు మెదలకుండా ఉండారు కామ్గా. అలా జరిగింది. ఈరోజు ఒకేసారి 7000 పెన్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. అట్లా ఇయటం ఇంతవరకు ఎవరు చేయలే ఈ రకంగా. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదే విధంగా కంటిన్యూ చేస్తాడని జనం అందరూ అనుకుంటున్నారు. దేశ రాష్ట్ర చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు? అసలు ఇదే విధంగా చేస్తాడు. వీళ్ళ అబ్బాయి లోకేష్ కూడా ఇదే విధంగా చేస్తాడని అనుకుంటున్నారు జనం. నేను అనుకోవటం కాదు, పబ్లిక్ కూడా అదే అనుకుంటున్నారు. బాగా చేస్తారు. ఇంకా ఈ పెన్షన్లే కాదు, ఇంకా కార్యక్రమాలు చాలా చేస్తారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు బాగా చేస్తారు. అది
చంద్రబాబు నాయుడు గారు ముందుగా చెప్పారు ఇక నుంచి మారిన చంద్రబాబు నాయుడు చూస్తారని కూడా, దీనిపైన మీ అభిప్రాయం? చంద్రబాబు మారిపోయాడు, బాగా చేస్తాడు, ఆయన చెప్పినట్టే చేస్తాడు అన్నీ ఏదైనా. సార్ గతంలో పెన్షన్ 3000 ఉండేది, ఇప్పుడు 4000 చేశారు, దీనిపైన మీ అభిప్రాయం? ఉపాధి ఎక్కువైంది, ఉపాధి బాగుంటుంది, రాబోయే రోజుల్లో ఉపాధి బాగుంటుంది. ఇంకా రేట్లు కూడా తగ్గుతాయి, ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనుక్కుంటారు, ఎందుకంటే వస్తున్నాయి కదా ఇవి. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి బాగా ఉపయోగంగా ఉంటుంది. సార్ గత 3 నెలలు కూడా పెన్షన్ తీసుకోవడానికి సచివాలయాల దగ్గరికి వెళ్ళారు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారని మీరేం చెప్తారు? బాగా ఇబ్బందులు పడ్డారు. అక్కడ కావాలని చేశాడు ఆయన జగన్, కావాలని చంద్రబాబు మీద బ్యాడ్ నేమ్ రావడానికి చేపించాడుట, కానీ అది రివర్స్ అయ్యి వాడికే కొట్టింది, జగన్కే. సార్ ఈ పెన్షన్ డబ్బులు పెన్షన్దారులకి ఎలాగ ఉపయోగపడుతుందంటే మీరేం చెప్తారు? ఉపయోగపడుతున్నాయి, మరి మెడిసిన్స్ అవన్నీ వాళ్ళు నేరుగా తెచ్చుకుంటున్నారు. మరి వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉన్నారు. ఓల్డ్ ఏజ్ పీపుల్స్ మరి పిల్లల దగ్గర ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మందులకి డబ్బులు అడగాలంటే ఏంటయ్యా మీకు పద్దాక ఒకటి అన్నీ 1 కాదు 2 కాదు 4 వేసుకుంటున్నాం అని విసుక్కుంటారు. ఈ డబ్బుల వల్ల ఆ పిల్లలకి ఆ రిస్క్ లేకుండా ఉంటుంది.